సింహ అనే పదాన్ని టైటిల్స్లో భాగంగా చేసుకుని తెరకెక్కిన పలు చిత్రాల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ అలరించారు. వీటిలో సింహభాగం విజయపదంలో పయనించాయి. 2 సినిమాలైతే ఏకంగా ఇండస్ట్రీ హిట్స్గా రికార్డులకెక్కాయి. ఇక సంక్రాంతి సీజన్లో అయితే సింహ టైటిల్స్తో 6 సార్లు పలకరించారు బాలకృష్ణ. విశేషం ఏంటంటే ఈ చిత్రాలన్నీ శతదినోత్సవం జరుపుకున్నాయి. బాలయ్యని సంక్రాంతి సింహం చేసిన ఆ డబుల్ హ్యాట్రిక్ సెంచరీ ప్లస్ రన్ ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా సంక్రాంతి సీజన్లో వచ్చిన బాలయ్య సింహ టైటిల్ మూవీ సమరసింహారెడ్డి. 1999 జనవరి 13న విడుదలైన ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ ప్లే చేయగా సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి కథానాయికలుగా కనువిందు చేశారు. మణిశర్మ సంగీతం అందించారు. బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లోనూ సత్తా చాటింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కిన సమరసింహారెడ్డి తెలుగునాట ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. సింహ టైటిల్తో పెద్ద పండుగకి సందడి చేసిన బాలయ్య మరో ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహనాయుడు. బి గోపాల్ డైరెక్షన్లోనే తెరకెక్కిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్లో సిమ్రాన్, ప్రీతి జంగియాని, ఆశా సైని హీరోయిన్స్. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. 2001 జనవరి 11న నరసింహనాయుడు విడుదలై సంచలన విజయం సాధించింది. లాంగ్ రన్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముచ్చటగా మూడోసారి సింహ టైటిల్తో నందమూరి అందగాడు బాలయ్య మురిపించిన చిత్రం సీమసింహం. ఇందులోనూ సిమ్రాన్ ఓ హీరోయిన్గా నటించగా రీమా సేన్ సెకండ్ లీడ్గా ఎంటర్టైన్ చేశారు. మణిశర్మ ట్యూన్స్ కట్టిన సీమసింహంకి జి రాంప్రసాద్ దర్శకత్వం వహించారు. 2002 జనవరి 11న విడుదలైన సీమసింహం శతదినోత్సవం జరుపుకుంది. 4వసారి సింహ టైటిల్తో పతంగుల పండక్కి నటసింహం పలకరించిన చిత్రం లక్ష్మీ నరసింహ. మణిశర్మ స్వరకల్పనలోనే రూపొందిన లక్ష్మీ నరసింహకి జయంత్ దర్శకత్వం వహించారు. బాలకృష్ణ సరసన అసిన్ కనువిందు చేసిన లక్ష్మీ నరసింహ 2004 జనవరి 14న విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. 5వసారి సంక్రాంతి సీజన్లో సింహ టైటిల్తో బాలయ్య సందడి చేసిన సినిమా జై సింహ. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్స్. చిరంతన్ భట్ బాణీలు కట్టారు. 2018 జనవరి 12న జై సింహ రిలీజ్ అయి శతదినోత్సవం జరుపుకుంది. 6వసారి సింహగా సంక్రాంతి సీజన్లో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మల్లేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నటసింహం నందమూరి బాలకృష్ణ తండ్రి కొడుకులుగా 2 విభిన్న పాత్రలో ఆకట్టుకున్నారు. శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్స్గా నటించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. 2023 జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి 100 రోజుల చిత్రంగా నిలిచింది. డియర్ నందమూరి ఫ్యాన్స్, వీటిలో మీరు ఏ సినిమాని ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.